Sixth question, find the smallest number by which 9408 must be multiplied so that the product is a perfect square. Find the square root of the product. సో ఫస్ట్ మనం ఇచ్చిన నెంబర్ని రాసేసాము. ఇక్కడ కూడా ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వడానికి దీంతో మల్టిప్లై చేయాలి అండ్ దాని స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సేమ్ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయితే చేయాలన్నమాట. సో పిల్లలు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ నథింగ్ బట్ డివిజన్. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో కూడా చాలాసార్లు వచ్చి ఉంటుంది. సో 2 4s 8. ఒకటి నేను చెప్తాను చూడండి. 9లో 8 పోయింది అంటే 1 ఇక్కడ క్యారీ చేస్తాం, అప్పుడు ఇది 14 అవుతుంది. నార్మల్ డివిజన్లో అంతే కదా. సో 2 7s 14, 0 8 అంటే 2 4s. అలా మనం చెక్ చేసుకొని చేస్తూ ఉండాలి. మనము 2 2s 4, 2 3s 6 1 ఉంటుంది కదా. ఇప్పుడు ఇది 10 నెంబర్. 2 5s 10, 2 2s 4. ఓకే, అగైన్ 2తో డివిజిబుల్ అవుతుంది. 2 1s 15 ఉంటుంది. 2 7s 14, 12 ఉంటుంది. 2 6 12. సో ఇది మళ్ళీ మనకి 2తో డివిజిబుల్ అవుతుంది. 2 5s 10, 17 అవుతుంది కదా. 2 8s 16, అగైన్ 2 8s 16. ఓకే, సో ఇప్పుడు 2 2s 4, 18 ఉంటుంది. 2 9s 18, 2 4s 8. ఇంకా మనకి మళ్ళీ యూనిట్స్ ప్లేస్లో 4 ఉండింది. సో 2తో డివిజిబుల్ అవుతుంది. 2 1s 2 4s 8, 2 7s 14. సో ఇప్పుడు 7 వచ్చేస్తుంది. మనకి 2తో డివిజిబుల్ అవ్వదు. యూనిట్స్ ప్లేస్లో 0 2 4 6 8 ఈవెన్ నెంబర్స్ ఉంటేనే 2తో డివిజిబుల్. సో ఇది క్లియర్గా మనకి చూస్తే 7 టేబుల్లో పోతుంది. 7 ఈజ్ ఆల్సో ఏ ప్రైమ్ నెంబర్ కాబట్టి 7 2s 14, 7 1s 7, అగైన్ 7 3s. ఓకేనా పిల్లలు? సో అలా మనం చేసేస్తాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 9408 రాసేస్తాం. 1 2 3 4 5 6 2s వచ్చాయి. ఓకే, అండ్ నెక్స్ట్ 3 7s వచ్చాయి. 1 3 వచ్చింది. అయితే మనకి ఇక్కడ ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అంటే ఏ నెంబర్తో మనం మల్టిప్లై చేయాలి అనేది క్వశ్చన్ కదా. సో అన్ని పెయిర్లో ఉన్నాయి. 3 ఒక్కటే కదా పెయిర్స్లో లేనిది. సో 3 ఈజ్ నాట్ ఇన్ పెయిర్స్. 3 ఈజ్ నాట్ ఇన్ పెయిర్. సో దీన్ని మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలమ్మా టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్? 3తో మల్టిప్లై. ఓకే, టు మేక్ 9408 perfect square, we should multiply with 3. సో రిక్వైర్డ్ నంబర్ అంటే ఏమవుతున్నప్పుడు పిల్లలు ఈ స్టెప్ ఆప్షన్ అమ్మా, ఇది రాయకపోయినా ఓకే, జస్ట్ వదిలేయచ్చు. రిక్వైర్డ్ నంబర్ అంటే ఇది 3 పేర్లో లేదు కాబట్టి 9408ని మనం 3తో మల్టిప్లై చేసేస్తాం. ఇక్కడ 3తో మల్టిప్లై చేసినప్పుడు 28,224 వస్తుంది. సో ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 28,224 అంటే మనం ఆల్రెడీ ఇదంతా చేసామమ్మా. ఇంటూ 3 చేసాం అంటే 3నే కదా పేర్స్లో ఉండింది. సో ఇదే రాసేస్తాం. ఓకే, ఇక్కడ 3ని కూడా పేర్స్లో రాసేస్తాం అన్నమాట. ఇంక మనకి ఇక్కడ 3 పేర్స్లో నుంచి 3 2s బయటకు వస్తాయి. 3 1 7. సో 2 2s 4, 4 2s 8, 8 3s 24, 24 7s మనం మల్టిప్లై చేస్తే 168. సో దిస్ ఈస్ ద ఆన్సర్. Seventh problem, how many numbers lie between the squares of the following numbers? ఇక్కడ వీటి మధ్యలో అడగట్లేదు. స్క్వేర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ అంటే 16 స్క్వేర్కి 17 స్క్వేర్కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? ఓకే, సో ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉందమ్మా. n స్క్వేర్ అండ్ n+1 హోల్ స్క్వేర్కి మధ్యలో 2n నెంబర్స్ ఉంటాయన్నమాట. అంటే దిస్ ఈజ్ n 16, n+1 17. ఓకే, సో నంబర్స్ లైయింగ్ బిట్వీన్ 16 స్క్వేర్ అండ్ 17 స్క్వేర్ అంటే ఇక్కడ n 16 కదా. సో 2 × 16 32.
అంతే. నెంబర్స్ లయింగ్ బిట్వీన్ 99 స్క్వేర్ అండ్ 100 స్క్వేర్ అంటే 2 ఇంటూ 99. ఓకే, 9 2s are 180, again 118. So 198. Eighth question. In the following pattern, fill in the missing numbers. 1 square plus 2 square plus 2 square and the 3 square. 2 square plus 3 square plus 6 square, 7 square. So observe చేయండి పిల్లలు, ఇక్కడేమో ఇంటూ 1 into 2 2 అండ్ నెక్స్ట్ నెంబర్ వచ్చేస్తుంది 2 into 3 6 6 తర్వాత నెంబర్. ఓకే, 3 into 4 12 12 తర్వాత నెంబర్ వస్తుంది, అంటే ఇక్కడ +1 అంతే కదా. సో ఇక్కడ 4 5s are 20, ఇక్కడ ఎంత ఉండాలి 21 స్క్వేర్, 9 10s are 90 అండ్ +1 91 స్క్వేర్. అలా మనం చేసేస్తాం. నెక్స్ట్ 9th one. How many tiny squares are there in the following picture? Write the prime factorization of the number of tiny squares. ఇక్కడ మనకు ఒక పిక్చర్ ఇచ్చారు కదమ్మా. సో టైనీ స్క్వేర్స్ అంటే చిన్న చిన్న స్క్వేర్స్ ఎన్నున్నాయి, చిన్న స్క్వేర్స్ ఎన్నున్నాయి ఈ పిక్చర్లో అని. అసలు ముందు బిగ్ స్క్వేర్స్ ఎన్నున్నాయి 1 2 3 4 5 6 7 8 9 అండ్ అలాగే ఇటు కూడా 9 ఉన్నాయి. అంటే టోటల్గా ఎన్ని ఉన్నాయమ్మా బిగ్ స్క్వేర్స్ 9 9s 81 ఉన్నాయి. అలాగే మళ్ళీ ఈచ్ స్క్వేర్లో కూడా ఈ చిన్నవి ఉన్నాయి కదా, అవి ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 1 2 3 4 5 అంటే 5 by 5 25 ఉన్నాయి. స్మాల్ స్క్వేర్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి 25 ఉన్నాయి. అలాంటి స్మాల్స్ టోటల్గా ఈ పెద్దవి 81 ఉన్నాయి కదా. సో టోటల్ అంటే 81 into 25 ఎంత అయితే మనకి ఆన్సర్ అంత అనమాట. ఓకే, చూద్దాం. సో మనం ఇలా చక్కగా స్టెప్స్ రాసేస్తాం. బిగ్ స్క్వేర్స్ ఇన్ ఇయర్ 9 ఉన్నాయి, బిగ్ స్క్వేర్స్ ఇన్ ఇయర్ కాలమ్ 9, టోటల్ బిగ్ స్క్వేర్స్ వచ్చి 81 ఉన్నాయి. అండ్ టైనీ స్క్వేర్స్ ఇన్ ఇయర్ బిగ్ స్క్వేర్ అంటే 25. సో టోటల్ టైనీ స్క్వేర్స్ 81 into 25 మల్టిప్లై చేసినప్పుడు 2025 వస్తుంది. దీనికి మనల్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాయమని అడిగారు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 2025. ఓకే, సో ఇలా యూనిట్స్ ప్లేస్లో 5 ఉండింది అంటే దట్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5. 5 4s are 20. మీరు పిల్లలు మీరు చేసే మిస్టేక్ ఏంటో నేను చెప్తాను చూడండి. ఇక్కడ 2025ని మీరు 5తో డివిజన్ చేస్తున్నారు. 5 4s are 20, నెక్స్ట్ నెంబర్ 2 డౌన్ చేశారు. మరి ఇది చిన్న నెంబర్ కదా, అప్పుడు మనం 0 ఉంచి 5 0 0 టైమ్సే పోతుంది. సో 2 అండ్ దెన్ నెక్స్ట్ నెంబర్ వచ్చేస్తుంది 5 5s are 25. ఓకే, సో మీరు ఈ 0 అని పెట్టకుండా ఇక్కడ చాలామంది 5 వేసేస్తూ ఉంటారు. సో అది రాంగ్ అమ్మ. ఓకేనా. సో 4 0 5 5 8s are 40, 5 1s are 5, ఇంకా 5 పోదు 3 3 2s are 6, ఇంకా 2 ఉంటుంది కదా 21, 3 7s are 21, 3 9s 3 3s. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 2025 అంటే 5 into 5 అండ్ 3 into 3 into 3 into 3. సో ఇంకా మనం కావాలి అంటే 5 square into 3 power 4గా రాయొచ్చు. ఓకేనా. సో దిస్ ఈస్ అవర్ figure it out 1.1 solutions. Students, please subscribe to my channel. సో ప్రతి figure it out అండ్ ప్రతి చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. Thank you for watching.